మరో బ్రేకింగ్ చూస్తున్నాం. హైదరాబాద్ లో మరోసారి డ్రగ్స్ కలకలం రేగింది. ఆదర్శ్ సింగ్ లో జొమాటో డెలివరీ బాయ్ ముసుగులో డ్రగ్స్ సరఫరా గుట్టు చప్పుడు కాకుండా జరిగిపోతోంది. డెలివరీ బాయ్ ఆర్ఎం పవన్ కుమార్ అమ్ముతుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. మొత్తం 874 గ్రాముల గంజాయి, 21.7 గ్రాముల మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. ఇక 8 లక్షలు విలువ చేసే గాంజా ఎండిఎంను స్వాధీనం చేసుకున్నారు. బెంగళూరు నుంచి ఎండిఎంను తీసుకొచ్చి విక్రయిస్తున్నట్లుగా గుర్తించారు. విద్యార్థులే టార్గెట్ గా అమ్ముతున్నట్లుగా పోలీసులు తెలిపారు. హెర్బల్ ఉత్పత్తుల పేర్లతో ఆన్లైన్లో గంజాయి విక్రయాలు జరుగుతున్నాయని తెలిపారు. ఇక డ్రగ్స్ కు బానిసలుగా మారిన వ్యక్తులు తమను సంప్రదించాలని అడిక్షన్ సెంటర్ కు పంపిస్తామని చెప్పారు. పవన్ కుమార్ అలియాస్ మంచా పవన్, అలాగే ఆదర్శ్ కుమార్ సింగ్ జొమాటో డెలివరీ బాయ్, వీళ్ళిద్దరిని మన ఏరియాలో డ్రగ్స్ అమ్ముతుంటే మన ఎస్ఓటి టీం అలాగే లా అండ్ ఆర్డర్ టీం కలిసి పట్టుకున్నారు. వాళ్ళ తరపు నుంచి మనం 21.788 గ్రామ్స్ ఎండిఎంఏ, అలాగే 874.316 గ్రామ్స్ ఆఫ్ గాంజా, 3 మొబైల్స్ అండ్ 2 డిజిటల్ వేయింగ్ మెషిన్స్, ఇవన్నీ కూడా మనం స్వాధీనం చేసుకున్నాం. వర్త్ ఆఫ్ 8 lakh రూపీస్. అండ్ వీళ్ళందరూ కూడా ఈ ఏరియాలో ఉన్న యూత్స్ని టార్గెట్ చేసి వాళ్ళకి, ఎస్పెషల్లీ కాలేజ్ పిల్లల్ని అందరినీ టార్గెట్ చేసి వాళ్ళకి అమ్మడం మొదలుపెట్టారు. వీళ్ళు తీసుకోవడం కూడా బెంగళూరు నుంచి ఎండిఎంఏ, అలాగే గాంజా వచ్చేసి ఏఓబి బార్డర్ ఏముంది అక్కడ, ఇక్కడి నుంచి వస్తున్నాయి. సో అందరి యూత్స్కి మన పోలీస్ తరఫు నుంచి రిక్వెస్ట్ ఏదంటే ఇలాంటిది ఏది చేయకుండా ఎవరైనా అట్లా అప్రోచ్ అయితే ఇమీడియట్గా వచ్చేసి పోలీస్ స్టేషన్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలా. వాళ్ళు ఇన్ఫర్మేషన్ని, వాళ్ళ ఐడెంటిటీని సీక్రెట్గా ఉంచి ఇక మరోసారి హైదరాబాద్ లో డ్రగ్స్ కలకలం రేపింది. ఫుల్ డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ క్రాంతి అందిస్తారు. క్రాంతి, చెప్పండి, డ్రగ్స్ పేరు చెప్పగానే మొన్న రీసెంట్ గా టాలీవుడ్ మొత్తం కుదేలైపోయింది. ఎందుకంటే ఎప్పుడు డ్రగ్స్ ఇష్యూ వచ్చినా కానీ టాలీవుడ్ వైపే అందరూ కూడా ఫోకస్ చేస్తూ ఉంటారు. సో ఇప్పుడు చూస్తే స్టూడెంట్సే టార్గెట్ గా డ్రగ్స్ అమ్ముతున్నారు. చెప్పండి, ఫుల్ డీటెయిల్స్ ఇవ్వండి. ఎవరి డెలివరీ బాయ్, జొమాటో డెలివరీ బాయ్ ముసుగులో చేస్తున్నటువంటి దందా ఏంటి? రైట్ యామిని, ప్రస్తుతం మనం చూడొచ్చు ఏదైతే నిన్న, ఎందుకంటే ఎస్ఓటి పోలీసులు కావచ్చు, మాదాపూర్ పోలీసులు ఇద్దరు బృందాలుగా మాత్రం ఒక జొమాటో పేరుతో డెలివరీ బాయ్ గా పనిచేస్తున్నట్టు నటించి, ఎందుకంటే యువతని టార్గెట్ చేసి మాత్రం వాళ్లకు గంజాయి మరియు డ్రగ్స్ ని అయితే అమ్ముతున్నట్లు తెలుస్తుంది. ఎందుకంటే తొందరలోనే డబ్బు సంపాదించాలనే కోణంతో వీళ్ళు ఈ దందాలో దిగినట్లు తెలిసింది. అయితే వీళ్ళు మాత్రం ఎండిఎంఏ దాదాపుగా 21 గ్రాముల ఎండిఎంఏ డ్రగ్స్ ను మరియు గాంజా కూడా 820 గ్రాముల గాంజాయిని కూడా స్వాధీనం చేసుకున్నారు. అంటే దీని విలువ దాదాపుగా 8 లక్షలకు పైగానే ఉంటున్నట్టు డీసీపీ దిలీప్ కూడా చెప్పడం జరిగింది. అయితే వీళ్ళు కొంతకాలంగా, ఎందుకంటే ఇప్పుడు హైదరాబాద్ లో కావచ్చు, బంజారాని, జూబ్లీ, కొండాపూర్, సో ఈ ఏరియాలో పబ్స్ కావచ్చు, రెస్టారెంట్ లో మాత్రం ఈ యువత మాత్రం, ఎందుకంటే వీకెండ్స్ లో చూసుకున్న దాదాపుగా సాయంత్రం పూట ఈ పబ్స్ లో, రెస్టారెంట్ లో యువత ఎక్కువగా ఉంటున్నది. వాళ్లకు మాయ మాటలు చెప్పి ఈ దందాలకు దించేసి, ఎందుకంటే వాళ్లకు డ్రగ్స్ కావచ్చు, గాంజాయిని మాత్రం అలవాట్లు చేస్తున్నట్లు తెలుస్తుంది. అండ్ ఈ గాంజాయిని కూడా, ఈ ఎండిఎంఏని కూడా వీళ్ళు బెంగళూరు నుంచి తరలిస్తున్నట్టుగా వాళ్ళు పోలీసుల విచారణలో మాత్రం చేయడం జరిగింది. అండ్ ఇది ఆ గాంజాయి కూడా వీళ్ళు దాదాపుగా గుజరాత్ నుంచి తీసుకొస్తున్నట్టు తెలుసు. అయితే ఇక్కడ ప్రస్తుతానికి ఈ ఎన్డీఎంఏ డ్రగ్స్ ఎవరెవరికి కన్సల్ట్ ఇట్లా మరి గతంలో వాళ్ళ కస్టమర్స్ అంటే వాళ్ళ మొబైల్ డేటా ఆధారంగా కూడా కొన్ని బయటపడుతున్నాయి. ఎందుకంటే ఈ యువత మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక పోలీస్ అధికారులే కాదు, ఎందుకంటే యువత వాళ్ళ తల్లిదండ్రులు కావచ్చు, ఎందుకంటే మీకు చుట్టుపక్కల జరిగే ఈ డ్రగ్స్ వాళ్ళ మీద ఇంటిమేషన్ ఖచ్చితంగా పోలీసు మీ సమీపంలోని పోలీసు డిపార్ట్మెంట్ కూడా ఇవ్వాలి. మీ వివరాలు మాత్రం గుప్తంగానే ఉంచుతాము అని మాత్రం పోలీసులు తరచూ చెప్పుకుంటూ వస్తున్నారు. రైట్ క్రాంతి, థ్యాంక్ యూ.